తాండూరు పట్టణంలో ప్రధాన కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ వెలిగేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. గత కొంతకాలంగా ట్రాఫిక్ తో తాండూరు ప్రజలు అవస్థలు పడుతున్న తరుణంలో మున్సిపల్ అధికారులు చొరవ చూపి పనులు త్వరగా కొనసాగుతున్నాయి. వచ్చే నెల జూన్ 2వ తేదీన సిగ్నల్స్ ప్రారంభమవుతాయని మున్సిపల్ చైర్పర్సన్ సునీతా సంపత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని ప్రధాన కూడలి అయిన ఇందిరా చౌక్, శివాజీ చౌక్, అంబేద్కర్ చౌక్, విలియమన్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ గురించి 16 లక్షల వ్యయం ఖర్చు చేస్తున్నట్లుగా తెలియజేశారు. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ కాంట్రాక్టర్ సిటీ కేబుల్ తో మాట్లాడుతూ జూన్ 2వ తేదీ వరకు ట్రాఫిక్ సిగ్నల్స్ పూర్తిగా అందుబాటులోకి వస్తాయని, అన్ని పనుల్ని పూర్తి చేశామని తెలియజేశారు. మరోవైపు తాండూరులో సిగ్నల్స్ వ్యవస్థ ఏర్పాటుపై తాండూరు పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కంపెనీ మాది. మేము ప్రతి మున్సిపాలిటీలో దాదాపుగా ప్రభుత్వం నుండి మేము అంటే గుర్తించబడి ఈ యొక్క టెండర్ల ద్వారా మాకు ఈ పని అప్పచెప్తున్నారు, తీసుకుంటున్నాము. ఇది మన ఇక్కడ ఈ తాండూరులో 4 జంక్షన్లు చేస్తున్నాము. ఇక్కడ ఇందిరా గాంధీ చౌక్, ఇక్కడ ఇందిరా చౌక్లో మొత్తం 5 పోల్స్ వస్తున్నాయి. 2 క్యాన్టిలివర్ పోల్స్, పైన ఎంతో ప్రైమరీ సెకండరీ వస్తుంది. అక్కడ శివాజీ చౌక్లో కూడా 4 పోల్స్ తోటి అక్కడ ఒక జంక్షన్ క్యాన్టిలివర్ ప్లస్ ప్రైమరీ సెకండరీ ఏర్పాటు చేస్తున్నాము. ఇంకొకటి హైదరాబాద్ చౌరస్తా కూడా 2 పోల్తోటి అక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇవి దాదాపుగా మున్సిపాలిటీ వాళ్ళు ఇది టెండర్ ద్వారా పిలిచి అయిపిస్తున్నారు. పని త్వరగా చేసి క్వాలిటీగా మెయింటైన్ చేయమని వాళ్ళు చెప్తున్నారు. మేము దీనికి 1 year వరకు మేము అష్యూర్ ఇస్తున్నాము. బిజినెస్ ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. జేసీ గారు కానీ, ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, ఇక్కడ మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ చైర్మన్ కానీ, కమిషనర్ కానీ, మళ్ళీ డి గారు ఈ గారు అందరూ పర్యవేక్షణలో ఇది పర్యవేక్షణలో జరుగుతుంది. మాలు కాంక్రీట్ తోటి కూడా మేము గట్టిగా సంవత్సరాలు కూడా దాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా, షార్ట్ సర్క్యూట్ లేకుండా, లైట్ వెయిట్ తోటి
ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి మన తాండూరు వాసులందరికీ తెలిసిందే. ఎందుకంటే నేను గతంలో ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి ప్రతిసారి అడగడము, ప్లస్ కమిషనర్స్ అందరి దగ్గర కూర్చొని ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎప్పుడైతే ఏర్పాటు చేస్తారో అప్పుడు మనకి యాక్సిడెంట్స్ తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి అడగడం వల్ల అప్పుడు ఆ రోజున్న కమిషనర్స్ కానీ ఎవరు కానీ నాకు సపోర్ట్ ఇవ్వకుండా, దానికి సపోర్ట్గా నాకు సిఐ గారు కూడా అప్పుడు సపోర్ట్ ఇచ్చి ఇక్కడున్న మున్సిపల్ చైర్మన్ కూడా మాకు ట్రాఫిక్ సిగ్నల్స్ అయినట్లయితే మేము ఇక్కడున్న ట్రాఫిక్ని కంట్రోల్ చేయగలుగుతామని చెప్పేసి వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. నేను మంత్రి గారికి కూడా కౌన్సిల్ మీటింగ్లో మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ ప్లస్ కెమెరాస్ కావాలని ఇవ్వడం జరిగింది. అప్పుడు కెమెరాస్ వచ్చినాయి కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ అసలు మున్సిపల్ పరిధిలో ఉంటాయని చెప్పేసి ఎవరు కూడా ఇవ్వలేదు. దాన్ని ఫాలో చేస్తూ ఉన్న ఆఫీసర్స్ అందరినీ అడగడం వల్ల ఇప్పుడున్న మన సబ్ కలెక్టర్ గారు చొరవ తీసుకొని దానికి సంబంధించిన ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ఒక ఆడిట్ ఆఫీసర్ గారు, ఒక డిఎస్పీ ఆఫీసర్ గారు, మన మున్సిపల్ డిఈ గారు, సబ్ కలెక్టర్ గారు ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా ఇప్పుడు ఈ రోజు మనకి తాండూరులో ఈ వికారాబాద్ లో గానీ, పరిగిలో గానీ, ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ లేదు ట్రాఫిక్ సిగ్నల్స్. ఆ ఆలోచన వచ్చింది మన తాండూరులో మొట్టమొదటిగా నాకే. ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ అవుతుంది కూడా ఇప్పుడు నేనున్న పీరియడ్ లో అవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దీనివల్ల ట్రాఫిక్ ని కొంచెం కంట్రోల్ చేసినట్లయితే ఇప్పుడు జరుగుతున్న ఈ యాక్సిడెంట్స్ కానీ, ఈ మరణాలు కానీ ఇలాంటివి ఏవి జరగకుండా కొంతవరకు పెట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా మనకున్న ఇరుకు రోడ్లు, ఆ ఇరుకు రోడ్ల వల్ల కూడా మనకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎందుకంటే మన దగ్గర ప్లేస్ అనేది తక్కువగా ఉండడం వల్ల కొన్ని లిమిటెడ్ ప్లేస్లలోనే, కొన్ని ఏరియాస్లోనే ఈ వెజిటేబుల్స్ పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆ రైతు బజార్ కూడా అప్పుడున్న టైంలో మేము వెంటపడడం వల్ల ఎడ్ల బజార్ను తరలించి రైతు బజార్గా మారుస్తున్నారు. దాన్ని కూడా అతి త్వరలో ఆ రైతు బజార్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడున్న ఈ కింద కూర్చున్న వాళ్ళంతా ఈ రోడ్ల మీద కూర్చొని కూరగాయలు అమ్ముకుంటున్న వాళ్ళు కూడా అందరూ అక్కడికి పోవడం వల్ల కూడా కొద్దిగా రోడ్లు మనకు విశాలమయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ముందు కూడా ఇప్పుడున్న రోడ్లు అంటే ఇది విశ్వనాథ్ గౌడ్ గారి పీరియడ్ లోనే మన మున్సిపల్ రోడ్ అనేది 80 ఫీట్ రోడ్గా ఉండేది. కాబట్టి దాన్నే మళ్ళీ రివైవ్ చేస్తూ మన తుమ్మల నాగేశ్వరరావు గారైన రోడ్డు శాఖ మంత్రి గారిని కలవాలనుకుంటున్నాను. కలిసి అది వెంటనే ఏదైతే R&B రోడ్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి వాటిని ప్లస్ మన మున్సిపల్ ముందు ఉన్న ఈ మోడల్ రోడ్ చేస్తామని చెప్పేసి మన మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మన మంత్రి గారి దగ్గర కూడా వెళ్లి మరొకసారి మెమోరండం ఇచ్చి వాటిని అతి త్వరలో చేసే విధంగా, మనకి ఉన్న ట్రాఫిక్ ఇబ్బందుల్ని కొద్దిగా కంట్రోల్ చేసుకునే విధంగా ముందుకు వెళ్ళిపోవాలనే ఉద్దేశంలోనే ఇప్పుడున్న ట్రాఫిక్ సిగ్నల్స్ దాన్ని 2వ తారీఖు రోజున మంత్రి గారు టైం ఇచ్చినట్లయితే మంత్రి గారికి చెప్పడం జరిగింది. మంత్రి గారు ఒకవేళ వచ్చినట్లయితే మంత్రి గారి చేతుల మీదుగానే ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ ని ఓపెనింగ్ చేసి అదే రోజు మాకు 4 ట్రాక్టర్లు కూడా మున్సిపల్కి వచ్చాయి కాబట్టి అదే రోజు ఆ ట్రాక్టర్స్ కూడా కొత్తగా వచ్చిన ట్రాక్టర్స్ కూడా ఓపెనింగ్ చేసినట్లయితే మన వాటిలో ఉన్న కొద్దిగా ఈ శానిటేషన్ ఏదైతే ఉందో అది కూడా మెరుగయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండింటిని కూడా ఆ రోజు నుండే ప్రారంభోత్సవం చేస్తామని చెప్పేసి మన తాండూరు ప్రజలందరికీ తెలియజేస్తాం. తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం జూన్ 1వ తేదీన సంగారెడ్డిలో జరిగే కాంగ్రెస్ ప్రజా గర్జన పోస్టర్ ను కాంగ్రెస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ